హలో హాయ్ నమస్తే వనక్కం సశ్రీకాల్ ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా మహి. ఈరోజు వ్లాగ్లో నేను యూజ్ చేస్తున్న డిష్ వాషర్ గురించి చూపిస్తాను అండ్ అలాగే మా యూటిలిటీ ఏరియా కూడా చూపిస్తానమాట. సో మేము డిష్ వాషర్ని యూటిలిటీ ఏరియాలో పెట్టించుకున్నాము. సో దాన్ని ఇలా పార్టిషన్ చేసుకున్నాము. ఒక బ్లాక్ గ్రానైట్తోని కిచెన్లో యూజ్ చేసిన గ్రానైట్ ఇక్కడ వాడామన్నమాట. సో దాని కింద డిష్ వాషర్ పెట్టాము. డోర్ వెనకాల అయితే లాంగ్ కబోర్డ్ ఒకటి చేయించుకున్నాం అనమాట. సో ఇది ఎంత విడుతుంది అంటే మన హ్యాండ్తో చూస్తే ఇలా జానడు అన్నట్టు, లైక్ ఒక 2-3 ఇంచెస్ విడ్త్తో పాటు లాంగ్ డోర్ సైజ్ లెంత్ చేయించుకున్నాము. దీని పర్పస్ ఏంటి అంటే ఇంట్లో యూజ్ చేసే క్లీనింగ్ థింగ్స్ అన్ని పెట్టుకోవడానికి, లైక్ మాప్ స్టిక్స్, బ్రూమ్ స్టిక్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి. చూడ్డానికి అంత నీట్గా కనిపించవు కాబట్టి ఇలా హైట్ చేసుకుంటే మనకి యూటిలిటీ ఏరియాలో కూడా నీట్గా కనిపిస్తుంది. అండ్ కింద మనకి సపోర్ట్కి 2 స్ట్రాంగ్ లెగ్స్ వచ్చాయి అండ్ హింజెస్తోని ఈ డోర్కి సపోర్ట్ ఇచ్చారనమాట. అండ్ దీనికి ఎక్కడ హ్యాండిల్ ఉండదు, ఇది మొత్తం పుష్ బటన్తోనే అనమాట. సో పైన కింద మొత్తం ఇలా పుష్ బటన్స్ వస్తాయి. సో జస్ట్ స్మాల్ టచ్ ఇస్తే సాఫ్ట్ క్లోజర్, జస్ట్ టచ్ చేస్తే చాలు క్లోజ్ అయిపోతుంది. సో హ్యాండిల్ పెట్టుకుంటే ఏమవుతుందంటే డోర్ వెనకాల కదా, సో ఇబ్బంది అవుతుంది మళ్ళీ డోర్ ఓపెన్ చేసినప్పుడు అని ఇలా వితౌట్ హ్యాండిల్ అయితే చేయించుకున్నాము. సడన్గా చూస్తే అది వాల్ ఉన్నట్టే అనిపిస్తుంది, అక్కడ ఒక షెల్ఫ్ ఉన్నట్టు కూడా అనిపించదు. సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ యూటిలిటీ ఏరియాలో మాకు చాలా బాగా అనిపించింది. అండ్ అదర్ సైడ్స్ మొత్తం ఐరన్తోని ఇలా గ్రిల్ అయితే చేయించుకున్నాము. అండ్ ఇక్కడే సీలింగ్ హ్యాంగర్స్ కూడా చేయించుకున్నాం అనమాట. సో బట్టలు ఆరేసుకోవడానికి ఇక్కడ మంచి వెంటిలేషన్ అండ్ ఫుల్ గాలి వస్తుంది. అండ్ యూటిలిటీ ఏరియాలో మొత్తం ఇలా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. డిష్ వాషర్లో కావాల్సినవి 3 థింగ్స్ అనమాట. థింగ్ వచ్చేసి సాల్ట్. ఇది మనము వన్స్ ఇన్ ఏ వైల్ యూజ్ చేస్తాము. సో మన వాడకం బట్టి ఇది యూసేజ్ ఉంటుంది. సో నేనైతే జనరల్గా వీక్లీ వన్స్ ఆర్ 15 డేస్కి ఒకసారి మాత్రమే వేస్తాను. ఈ బ్రాండ్ ఏంటి, ప్రతి ప్రోడక్ట్ డిష్ వాషర్కి కావాల్సిన ప్రతి ప్రోడక్ట్ కూడా నేను లింక్స్ డీటెయిల్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇది నేను నా పర్పస్ కోసం ఇందులో వేసాను అనమాట. సో బ్రాండ్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంపార్టెంట్ ఈజ్ సాల్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిన్స్ లిక్విడ్ అనమాట. ఇది అండ్ సాల్ట్ కూడా మనము వీక్లీ వన్స్ ఆర్ 2 వీక్స్కి ఒకసారి మాత్రమే వాడతాము. అండ్ రోజు రెగ్యులర్గా మనం డిషెస్ వేస్తున్న ప్రతిసారి మాత్రం ఒక డిటర్జెంట్ ట్యాబ్లెట్ అయితే యూజ్ చేస్తాము. సో నేను ఇది ఇలా కంటైనర్లో వేసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ హౌ. సో మనం ఎన్నిసార్లు అంటే వాష్కి ఒక్కసారి ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. అండ్ ఎన్నిసార్లు యూస్ చేస్తే అన్ని ట్యాబ్లెట్స్ అనమాట. అండ్ ఇది మాత్రం ఎవ్రీ వాష్కి, ఎవ్రీ టైం మనము డిష్ వాషర్ యూజ్ చేసిన ప్రతిసారి ఈ ట్యాబ్లెట్ ఒకటి వాడాలి. అండ్ సాల్ట్ అండ్ లిక్విడ్ వచ్చేసి వీక్లీ ఆర్ 2 వీక్లీ ఒకసారి చూసుకోవాలి. అండ్ అవి లిమిట్ అయిపోతే మనకి డిష్ వాషర్లో ఒక వార్నింగ్ సింబల్ వస్తుంది. ఆ సింబల్ని బట్టి మనం సాల్ట్ యాడ్ చేసే టైం అయ్యింది ఆర్ లిక్విడ్ యాడ్ చేసే టైం అయిందని తెలుస్తుంది అనమాట. మేము కొన్నది ఫేబర్ డిష్ వాషర్ అండ్ ఇది 12 ప్లేస్ సెట్టింగ్స్ డిష్ వాషర్ అనమాట. అండ్ ఇది మనకి నియో బ్లాక్ మోడల్ తీసుకున్నాము. మనం కొన్న తర్వాత ఇన్స్టాలేషన్కి అండ్ డెమోకి అయితే వాళ్ళు వస్తారు. అది తీసుకున్న క్లిప్పింగ్కి నేను వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇందులో అతను చూపిస్తున్న 2 సింబల్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ 2 సింబల్స్, ఒకటి మనకి సన్ షేప్లో అండ్ ఇంకొకటి ఎస్. ఇవి 2 వచ్చేసి మనకి సాల్ట్ అండ్ రిన్స్ లిక్విడ్వి ఇండికేటర్స్ అనమాట. మనకి అందులో మనకి సాల్ట్ ఆర్ రిన్స్ తక్కువ ఉంటే మనకు ఆ లైట్ వస్తుంది. దాన్ని బట్టి మనకి సాల్ట్ యాడ్ చేసే టైం అయ్యింది ఆర్ లిక్విడ్ యాడ్ చేసే టైం అయిందని తెలుస్తుంది అనమాట. దోస్ ఆర్ ద ఇండికేటర్స్. తర్వాత పి అనే బటన్ కనిపిస్తుంది కదా, అది ప్రోగ్రామ్స్ చాయిస్. మనకి ఇందులో 6 ప్రోగ్రామ్స్ వస్తాయి. మనం ఫస్ట్ టైం పి ప్రెస్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ వస్తుంది, సెకండ్ టైం క్లిక్ చేస్తే సెకండ్ ఆప్షన్కి వెళ్తుంది. సో అలా మనం పి అనే బటన్ని సెలెక్ట్ చేసుకొని మనం మోడ్ ఆఫ్ డిష్ వాషర్ సెట్టింగ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ కనిపిస్తున్న కుక్కర్ సింబల్ ఏదైతే ఉందో అది మనం కుక్కర్, కడాయి అండ్ ప్యాన్ ఇలాంటి వాటికి వాడుకోవచ్చు అనమాట. సెకండ్ మోడ్ ఈకో అని కనిపిస్తుంది కదా, ఇది కొంచెం హెవీ గిన్నెలు ఉండి కొద్దిగా ఆయిల్ అవన్నీ స్టెయిన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఎక్కువ భారీ వంటలు వండినప్పుడు యూస్ చేసుకోవచ్చు ఈ మోడ్ ఆఫ్ వాషింగ్. అండ్ థర్డ్ బటన్ మీకు కనిపిస్తుంది ఏదైతే ఉందో గ్లాసెస్. సో ఎక్కువగా ఓన్లీ మీరు గ్లాస్ అలాంటివే వాడుకోవాలి, ఓన్లీ గ్లాస్ యుటెన్సిల్సే ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ థర్డ్ మోడ్ యూజ్ చేసుకోవాలి. అండ్ ఫోర్త్ మోడ్ వచ్చేసి రెగ్యులర్, ఇది 1.5 అవర్ ఉంటుంది. సో ఫోర్త్ మోడ్ నేను జనరల్గా యూస్ చేస్తాను. అదేంటంటే రెగ్యులర్గా మనం యూస్ చేసుకునే డైలీ కుకింగ్కి యూజ్ అవుతుంది అనమాట.
అండ్ నెక్స్ట్ 5th మోడ్ వచ్చేసి ఇది కూడా క్రాకరీకి, ఓన్లీ గ్లాస్ ఐటమ్స్, బట్ అందులో మనం గ్లాసెస్, ప్లేట్స్, వాటర్ బాటిల్స్ అలాంటివన్నీ ఎక్కువగా గ్లాస్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి రిన్స్ అనమాట. మనకి ఏదైనా ఎక్కువగా కొంచెం షైన్ అవ్వాలి, కొంచెం బ్రైట్ అవ్వాలి అండ్ ఇంకొంచెం ఇట్లా స్మూత్గా కావాలి అనుకున్నప్పుడు అది రిన్స్ మోడ్కి వెళ్ళొచ్చు. సో నేనైతే ఎక్కువగా యూస్ చేసింది ఇప్పటి వరకు అయితే ఈకో అండ్ 4th మోడ్ అనమాట. సో డైలీ యూసేజ్కి. ఒక్కొక్క మోడ్ సెలెక్షన్ని బట్టి టైం అనేది కనిపిస్తుంది మనకు. సో రెగ్యులర్గా వాడుకునే దానికైతే 1.5 hours పడుతుంది. ఈకో మోడ్కి అయితే 3 hours 45 minutes పడుతుంది అనమాట. సో మోడ్ని బట్టి మనకు టైం అనేది డిస్ప్లేలో కనిపిస్తుంది. అండ్ మీకు పక్కన కనిపిస్తుంది హాఫ్ అనే బటన్ కనిపిస్తుంది కదా. సో హాఫ్ అనేది ఏంటి అంటే మనకి ఎక్కువగా గిన్నెలు లేవు, హాఫ్ లోడే ఉంది అనుకున్నప్పుడు ఇందులో 2 compartments వస్తాయి. ఓన్లీ మీకు 1 compartment ఫిల్ అయ్యింది, ఇంకో కంపార్ట్మెంట్ ఖాళీగా ఉంది అనుకున్నప్పుడు హాఫ్ మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో హాఫ్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అకార్డింగ్లీ కూడా టైం అనేది తక్కువగా అవుతుంది అనమాట. అండ్ హాఫ్ మోడ్ పక్కన కనిపిస్తుంది ఏదైతే ఇలా ఇప్పుడు అతను చూపిస్తున్న బటన్ ఉంది కదా, ఇది ఏంటంటే స్టీమ్కి. జనరల్గానే మనకి డిష్ వాషర్ హాట్ వాటర్తోనే క్లీన్ చేస్తుందన్నమాట. అండ్ ఇంకా మనకి స్టీమ్ ఎక్కువగా కావాలి, కొన్ని గిన్నెలు ఏదైనా హెవీగా ఉన్న గిన్నెలకి స్టీమ్ అంటే స్టెరిలైజ్ చేస్తుందన్నమాట. మీకు కావాలి అనుకుంటే అది కూడా ఆప్షన్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా మనం చూస్ చేసుకునే ప్రతి మోడ్లోనే వేడి నీళ్ళతోనే అది వాష్ చేస్తుంది అండ్ స్టీమ్తోనే అవుతుంది. ఇంకా స్పెసిఫిక్గా కావాలి అనుకుంటే ఆ బటన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ బటన్ వచ్చేసి పాజ్ అండ్ ప్లే. మనం ఏ టైంలో అయినా సరే ఒక్కసారి డిష్ వాషర్ ఆన్ చేసుకున్నాక ఎనీ టైం పాజ్ చేసి చెక్ చేసుకొని మళ్ళీ కూడా ఆన్ చేసుకోవచ్చు. అండ్ డిష్ వాషర్ ఓపెన్ చేసినాక 2 compartments కనిపిస్తాయి. ఒకటేమో మనం సోప్ పెట్టుకోవాలి ట్యాబ్లెట్, అండ్ ఇంకొకటి వచ్చేసి మనం లిక్విడ్ పోసుకోవాలన్నమాట. సో ఇవి నేను చూపిస్తాను ఫర్దర్గా. డిష్ వాషర్లో 2 compartments వస్తాయి. అవి బయటికి తీసుకోవచ్చు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అండ్ మనకి ఇక్కడ కింద కనిపిస్తున్న హోల్ ఏదైతే ఉందో, ఇప్పుడైనా లిడ్ క్లోజ్ చేస్తున్నాను కదా, అది మనము ఫిల్ చేయాల్సిన సాల్ట్ సాకెట్ అనమాట. సో అందులో మనం సాల్ట్ ఫిల్ చేయాలి. అండ్ సాల్ట్ అంటే నార్మల్ కుకింగ్ సాల్ట్ కాదు, డిష్ వాషర్కి యూజ్ చేసే క్లీనింగ్ పర్పస్ సాల్ట్ ఉంటుంది. సో అది అందులో ఫిల్ చేయాలి. సో లిక్విడ్ ఎలా ఫిల్ చేయాలో చూపిస్తున్నాను. ఆ క్యాప్ తీసేసి మనము లిక్విడ్ ఫిల్ చేసుకోవాలి. మనకు లిక్విడ్ ఎంతవరకు పోయాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే, మనం అది ఫిల్ చేస్తున్నప్పుడు మనకు పైకి కనిపిస్తుంది అనమాట. సో పైకి లిక్విడ్ కనిపించేంత వరకు ఫిల్ చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ ఒక 2 to 3 weeks వరకు వస్తుంది. ఈ లిక్విడ్ ఓన్లీ మనకి గిన్నెలకి ఎక్స్ట్రా షైన్ ఇవ్వడానికి అనమాట. అండ్ ఇది వచ్చేసి డిటర్జెంట్ సోప్. ఇది ఒక ట్యాబ్లెట్ లాగా వస్తుంది. సో నేనైతే ట్యాబ్లెట్ ఫామ్ది యూజ్ చేస్తున్నాను. అండ్ పౌడర్ డిటర్జెంట్ కూడా ఉంటుందంట, బట్ ఐ ప్రిఫర్ దిస్ వన్. అండ్ ఇది ఇందులో పెట్టేసి మనం దీన్ని బాక్స్ క్లోజ్ చేసుకోవాలి. యాజ్ సూన్ యాజ్ అది లోపలికి వెళ్ళగానే మనం డిష్ వాషర్ ఆన్ చేయగానే అది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయి సోప్ అనేది మనకి వాటర్లో కరిగిపోతుంది. మీరు ఎప్పుడు సోప్ ఓపెన్ చేసినా అంటే డిష్ వాషర్ కంప్లీట్ అయ్యి ఓపెన్ చేసినప్పటికీ ఆ బాక్స్ ఓపెన్ అనేది కనిపిస్తుంది. 2 compartmentsలో మనకి డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయన్నమాట. సో ఇది ఎక్స్ట్రా బాక్స్ ఇప్పుడు కనిపిస్తుంది. ఇది ఓన్లీ కట్లరీకి స్పూన్స్, నైఫ్స్ అండ్ పెద్ద అని చిన్న స్పూన్స్, ఫోక్స్ అలాంటివన్నీ పెట్టుకొని బాక్స్ యూస్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇందాక చూపించిన ఒక సైడ్కి ఏదైతే చిన్న ప్యాలెట్ లాగా వచ్చిందో అది కూడా స్పూన్స్ కోసమే. ఇప్పటివరకు అయితే నాకు బాక్స్ యూస్ చేసిన అవసరం పడలేదు. స్పూన్స్కి మనకి వాళ్ళు ఇచ్చిన చిన్న సాకెట్ ఏది ఉందో సరిపోతుంది. ఇవన్నీ మనం ప్లేట్స్ పెట్టుకోవడానికి, డిషెస్కి, బిగ్ ప్లేట్స్ ఆర్ స్మాల్ ప్లేట్స్ పెట్టుకోవడానికి, అండ్ తర్వాతే మనం యూస్ చేసుకోవాల్సిన కప్స్, గిన్నెలన్నిటికీ కూడా సపరేట్ సెక్షన్స్ ఉంటుంది. ఈ పక్కన మీకు కనిపిస్తున్న ఈ నాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో నుంచి మనకి వాటర్ అనేది చాలా ప్రెషర్గా వస్తుందన్నమాట. అండ్ లోపల మనకి ఫ్యాన్స్ ఉంటాయి. ఆ ఫ్యాన్స్ నుంచి మనకి రొటేట్ అవుతూ వాటర్ అనేవి స్పిల్ అవుతూ క్లీన్ చేస్తుంది. అండ్ ఇందులో కంపార్ట్మెంట్లో మనం గిన్నెలు ఎలా పెడితే అలాగే ఉంటాయి, అసలు కదలవు. ఓన్లీ ఫ్యాన్స్ రొటేట్ అవుతూ ప్రెషర్తోనే హాట్ వాటర్తోనే ఇది క్లీన్ చేస్తుంది అన్నమాట. క్విక్గా నేనైతే ప్లేస్మెంట్ చూపిస్తాను. నా కన్వీనియంట్గా నేను యూస్ చేసుకునే గిన్నెల్ని ఎలా పెడుతున్నాననే చూపిస్తాను. చాలా వరకు నేను గ్లాస్ ఐటమ్స్ ఆర్ సెరామిక్ ఐటమ్సే ఎక్కువగా యూస్ చేసేదాన్ని ముందు కూడా.
అండ్ స్టీల్ కూడా యూస్ చేస్తాను. బట్ ఈ డిష్ వాషర్ వాడుతున్న తర్వాత స్పెసిఫిక్గా నేను స్టీల్ ఐటమ్సే ఎక్కువ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే డిష్ వాషర్లో అల్యూమినియం కానీ, ఐరన్ కానీ, వుడ్ ఆర్ మట్టి గిన్నెలు ఇలాంటివి వాడొద్దు. ఎందుకు అంటే హాట్ వాటర్తోని అండ్ ఈ సాల్ట్ వీటితోని కెమికల్ రియాక్షన్స్ అయ్యి వాటి మీద ఒక డిఫరెంట్ రియాక్షన్ లాగా గిన్నెలు కనిపిస్తాయి అన్నమాట. సో నేను ఎందుకు యూస్ చేయొద్దు అని చెప్పేసి కూడా నేను అల్యూమినియం కుక్కర్స్ అలాంటివి పెట్టాను. అవి కొంచెం ఫేడ్ అయిపోతాయి, ఇట్స్ ఓకే, క్లీన్ అవుతాయి, కానీ అంత రియాక్ట్ అయిన తర్వాత మళ్ళీ కుకింగ్ వాడితే అంత బాగుంటుందో లేదో అని చెప్పేసి నేను స్లోగా నా కిచెన్ అయితే స్టీల్కి అప్గ్రేడ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా మనము ప్రతి ఒక్క గిన్నెకి అండ్ ప్రతి ఒక్క ప్లేట్కి అయితే ప్లేస్ ఉంటుంది. చాలా 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 స్పేస్, అంటే మనం డైలీ వాడుకునే వాటికి సరిపోతుంది. అండ్ మేము ఇంట్లో ముగ్గురం ఉంటాం కాబట్టి మేము యూజ్ చేసుకునే గిన్నెల సైజ్ ఇవన్నిటికీ నాకైతే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. గిన్నెలకు ఏమైనా అడుగంటుకుంటే, ఎస్పెషల్లీ మనం టీ పెట్టుకున్న గిన్నె ఆర్ మిల్క్ అలాంటివి ఏమైనా అడుగంటుకుంటే మాత్రం కాస్తలా మనము స్క్రేప్ చేసుకోవాలి మన స్టీల్ స్క్రబ్బర్తోని. ఎందుకంటే డిష్ వాషర్లో ఓన్లీ ప్రెషర్తోనే మనకి క్లీనింగ్ అవుతుంది. ఇలా మనం చేతులతో గట్టిగా గీసినంతగా నీట్గా రాదు ఏదైనా అడుగంటుకుంటే. సో మనం లైట్గా స్క్రేప్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలా నేనైతే అన్నీ సెట్ చేసుకున్నాను, స్పూన్స్, ప్లేట్స్, గిన్నెలు అన్నిటికీ. అండ్ మనకి పర్ డే అయితే నేను వండే డైలీ యూసేజ్కి అయితే నాకు 2 times వాడాల్సి వస్తుందన్నమాట. సో ఇలా ఇప్పుడు నేను ఒకటైతే టీ గిన్నె పెట్టాను కదా, దానికి పైన ఒక లేయర్ ఉంది చూడండి బ్రౌన్ కలర్లో. సో అది నేను వాష్ చేసిన తర్వాత ఎలా వస్తుంది అనేది చూపిస్తాను. బికాజ్ స్టీల్ కాకుండా వేరే ఏ మెటల్ అయినా పెడితే మనకు కొంత రియాక్షన్ అనేది కనిపిస్తుంది. సో ఇది 3.5 hours తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది. డిష్ వాషర్ ఆఫ్ అవ్వగానే వెంటనే తీస్తే మాత్రం స్టీమ్ బయటకు వస్తుంది. నేను చాలా లేట్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది. సో చూసారు కదా రియాక్షన్ ఎలా కనిపిస్తుందో ఆ గిన్నెకి. సో ఇలాంటివి అవాయిడ్ చేస్తే బెటర్, ఎందుకంటే ఫర్దర్గా మనం కుకింగ్ చేసినప్పుడు హెల్త్కి అంత మంచిదో కాదో. కాబట్టి చాలా వరకు నేను స్టీల్ అండ్ సెరామిక్వే యూస్ చేస్తున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అండ్ ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా నీట్గా వస్తుంది. ఏంటంటే ఇది హాట్ వాటర్తోని స్టెరిలైజ్ చేస్తుంది అనమాట. హైజీన్ లెవెల్ అయితే సూపర్ ఉంటుంది. మనం నార్మల్గా క్లీన్ చేసుకుంటే కూడా అంత మైన్యూట్ లెవెల్గా క్లీన్ అవ్వదు అనుకుంటా. నేను 3 months కంటిన్యూస్గా యూస్ చేసిన తర్వాతనే జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తున్నాను. నాకు మిగిలిన డిష్ వాషర్ గురించి తెలీదు, నేను వేరే ఏవి కనుక్కోలేదు. వీ వెంట్ డైరెక్ట్లీ టు ఫేబర్. సో ఫేబర్ నాకు ఎందుకు అనిపించింది అంటే నాకు అఫోర్డబుల్ అనిపించింది అండ్ మోర్ ఓవర్ నా యూసేజ్కి సరిపోతుంది. ఇందులో 12 setting అండ్ 16 setting ఉంటుంది. సో 16 సెట్టింగ్స్లో ఒక కట్లరీ సెక్షన్ మాత్రమే ఎక్కువగా వస్తుంది. సో మేము 12 settings దానికైతే వెళ్ళాము. అండ్ ప్రతి ఒక్క గ్లాస్, స్పూన్, గిన్నెలు, ప్లేట్స్ అన్నీ కూడా చాలా చాలా బాగా వస్తుంది. నేనైతే ఇందులో పెట్టని ఐటమ్ అంటూ లేదు. మనం ఇడ్లీ గిన్నెలు పెట్టుకోవచ్చు, కడాయి పెట్టుకోవచ్చు. నేను చాలా వరకు యూజ్ చేసే ప్రతిదీ పెట్టాను. ఇప్పటి వరకు ఐరన్ అండ్ నాన్ స్టిక్ ఐటమ్స్ పెట్టలేదు, అవి రియాక్షన్ ఇస్తాయి కాబట్టి నేను యూజ్ చేయలేదు. సో టీ జాలి చూడండి ఎంత కొత్త దానిలాగా ఉంటుందో. మనం ఎంత హ్యాండ్తో ఎంత నీట్గా చేసుకున్నా కూడా ఇంత పర్ఫెక్ట్గా అయితే రాదు. ఐ బెట్ ఆన్ దిస్. సో నేనైతే 100కి 100 చెప్తాను, డిష్ వాషర్ ఈజ్ అ మస్ట్ ఇప్పుడున్న మన డైలీ లైఫ్స్కి అయితే. అండ్ పవర్ యూసేజ్కి వస్తే మాత్రం జనరల్గా మనకి ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇవన్నీ ఎలా పడుతున్నాయో అంతే పడింది. మాకు ఎక్స్ట్రా అయితే పవర్ బిల్ ఎక్కువగా రాలేదు ఏమీ. నేను పర్ డే 2 times అయితే మ్యాక్సిమం యూస్ చేస్తున్నాను. సమ్ టైమ్స్ ఒకసారి యూస్ చేస్తాను. అండ్ నేను ఎక్కువగా ఈకో మోడ్ అండ్ జనరల్ మోడే వాడాను. నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. అండ్ నాకున్న బిజీ లైఫ్, నేను జాబ్ చేస్తూ పాపను చూసుకుంటూ ఇలా మెయిడ్ పెట్టుకోకుండా నాకు మేనేజ్ అవుతుంది అంటే ఒకటి రోబో అండ్ ఇంకొకటి డిష్ వాషర్. అండ్ మనం మెయిడ్ పెట్టుకుంటే డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే వాళ్ళ మీద డిపెండ్ అవుతాము, టైంకి వస్తారు రారు, వాళ్ళ మీద ఎక్కువగా ఐటమ్స్ ఉంటే కొంచెం ఇరిటేట్ అవుతారు. సో అన్నీ ఉంటాయి. సో నాకు ఏంటంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చేసుకుంటే నేనే చేసుకోవాలి, ఆర్ ఎల్స్ ఇలాంటివి ఏమన్నా ఐటమ్స్ మీద రిలై అవ్వాలి అని అనుకున్నాను. ఫస్ట్ కొన్న తర్వాత ఒక 1 week అయితే నాకు కొంచెం స్ట్రగుల్ అనిపించింది. బట్ ఆఫ్టర్ దట్ ఐ అండర్స్టూడ్, అంటే ఎలా పెడితే ఎలా క్లీన్ అవుతున్నాయి అవన్నీ నాకు తెలిసిందనమాట. సో నేనైతే చాలా చాలా హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్గా ఉన్నాను.
మీకు దీని గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఐ విల్ హెల్ప్ యూ అవుట్ విత్ ఆల్ ద డీటెయిల్స్. అండ్ ఇది నేను కొన్న లింక్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నేను ఇప్పటివరకు యూస్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని లింక్ కూడా నా బయోలో ఉంటుంది. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇది మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. And don't forget to like, share, subscribe to Aha Mahi.